ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా బ్రిటిష్ వారి భూమి శిస్తు విధానాలు మరియు సామాజిక పరంగా వాళ్ళు చేసిన చట్టాలు. ఇక్కడ భూమి శిస్తు విధానాలను గమనిస్తే యూరోప్ లేదా ఐరోపా ఖండం నుండి ప్రధానంగా 5 వర్గాలు వ్యాపార నిమిత్తం భారతదేశానికి రావడం జరిగింది. క్లియర్. ఇందులో బలమైన వర్గం బ్రిటిష్ వర్గం క్రమంగా ఇతర వర్గాలపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వ్యాపార వర్గంగా వచ్చిన బ్రిటిష్ వర్గం రాజకీయంగా సైనిక శక్తిగా ఎదగడం జరిగింది. ముఖ్యంగా భూమి శిస్తును వసూలు చేసుకునే అధికారాన్ని మనకు 2 ప్రధాన యుద్ధాల ద్వారా గెలవడం జరిగింది. మొట్టమొదటి యుద్ధాన్ని గమనిస్తే ప్లాసీ యుద్ధము అంటున్నాం. 1757 జూన్ 23న భాగీరథి నది ఒడ్డున సిరాజుద్దౌలాను రాబర్ట్ క్లైవ్ ఓడించడంతో ఈ యుద్ధం అనేది ముగియడం జరిగింది. మరి ప్లాసీ యుద్ధం వల్ల జరిగిన పరిణామం ఏంటి అంటే బెంగాల్పై దివానీ హక్కులను బ్రిటిష్ వారు అంటే ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ పొందడం జరిగింది. ఆ తర్వాత రెండో యుద్ధాన్ని గమనిస్తే బాక్సర్ యుద్ధము అంటున్నాం. 1764 అక్టోబర్లో మనకు బాక్సార్ ప్రాంతంలో జరిగిన యుద్ధమే బాక్సార్ యుద్ధం. యుద్ధ ఫలితంగా ఏర్పడిన సంధి అలహాబాద్ సంధి 1765లో జరిగింది. మరి సంధి ద్వారా ఏం జరిగింది అంటే ఆనాటి కొన్ని ప్రాంతాల మీద అంటే బెంగాల్, బీహార్, ఒడిస్సా వంటి ప్రాంతాల మీద దివానీ అనగా పన్నును వసూలు చేసుకునే హక్కును, శిస్తును వసూలు చేసుకునే హక్కును పొందడం జరిగింది. ఈ సందర్భంలోనే మనకు హక్కులు 2 రకాలుగా విభజించబడ్డాయి. పరిపాలనాపరమైన హక్కులను నిజామత్ అంటాం, వీటిని బెంగాల్ పాలకులకు అప్పగించారు. అదేవిధంగా దివానీ హక్కులు అంటే పన్నును వసూలు చేసుకునే హక్కు అంటే డబ్బులు పొందే హక్కును బ్రిటిష్ వారు పొందడం జరిగింది. క్రమంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశం నలుమూలలా విస్తరించారు. డబ్బును సంపాదించే కాంక్షతో లాభాన్ని సంపాదించే కాంక్షతో వాళ్ళు క్రమంగా భూమి శిస్తు విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఈ భూమి శిస్తు విధానాలు గమనిస్తే 4 ప్రధానంగా కనపడతాయి. ప్రతి సందర్భంలో ఇక్కడి క్వశ్చన్ అనేది వస్తున్నాయి. 4టిని ఒకే సందర్భంలో అడగవచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో లేదా ట్రూ ఆర్ స్టేట్మెంట్లో, లేదు ఒక అంశాన్ని ఒక శిస్తుని లోతుగా అడిగే అవకాశం కనపడుతుంది. ఇక్కడ గమనిస్తే మొదటిది వేలం వేసే పద్ధతి అంటున్నాం. దీన్ని యాక్షన్ మెథడ్ లేదా బిడ్డింగ్ మెథడ్ అంటాం. బిడ్డింగ్ వేయడం లేదా యాక్షన్ వేయడం. పీపుల్ అంటే ఓపెన్ యాక్షన్ అనేది కనబడుతుంది, ఓపెన్ వేలం అనేది కనబడుతుంది. అందుకే దీన్ని వేలం వేసే పద్ధతి అంటున్నాం. సాధారణంగా వేలం వేసే పద్ధతి ఎవరి కాలంలో ఏర్పడింది అంటే మనకు 1765లోనే ఇది ఏర్పడినప్పటికీ వారెన్ హేస్టింగ్ కాలంలో ఇది విస్తృతం చెందడం జరిగింది. అసలు నేటి బెంగాల్ ప్రాంతంలో ఈ వారెన్ హేస్టింగ్ కాలంలో ఈ వేలం వేసే పద్ధతి అనేది అభివృద్ధి చెందింది. వారెన్ హేస్టింగ్ కాలంలో గమనిస్తే మరి ఈ వేలం వేసే పద్ధతి ఏ విధంగా ఉంది అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేలం వేసే విధానాన్ని కొనసాగించారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి వేలం వేసే విధానాన్ని కొనసాగించారు. అంటే ఇప్పుడు క్లారిటీ అనేది వేలం వేసే పద్ధతిలో పన్ను ఏ విధంగా నిర్ణయించబడుతుంది అంటే బిడ్డింగ్ లేదా వేలం ద్వారా లేదా ఓపెన్ యాక్షన్ ద్వారా నిర్ణయించబడడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ బిడ్డింగ్ వేస్తారో వారికి ఆ హక్కులను కల్పిస్తారు. నిర్ణీత మోతాదులో బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను అనేది చెల్లించాల్సి ఉంటుంది. మరి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేస్తారు అంటే 1 సంవత్సరానికి కానీ కొన్ని సంవత్సరాలకు కానీ వేయడం జరుగుతుంది ఈ వేలం వేసే పద్ధతి. మరి ఇలాంటి వేలం వేసే పద్ధతిని బెంగాల్, బీహార్, ఒడిస్సా వంటి ప్రాంతాలలో మొదటిసారిగా ఉపయోగించారు. ఏమవుతుంది మనకి మొదటిసారిగా అంటే క్లియర్గా మనకి 1770 నాటికి మనకు బెంగాల్ కేంద్రంగా ఇది విఫలం కావడం జరిగింది. ఏంటి వేలం వేసే పద్ధతి. మరి ఇలాంటి వేలం వేసే పద్ధతికి మరొక పేరు ఇజారా లేదా ఫార్మింగ్ సిస్టమ్ అంటాం. ఫార్మింగ్ సిస్టమ్ అనేది నిర్ణీత కాలం అనేది చూపిస్తుంది. 1 సంవత్సరం ఉండవచ్చు లేదా కొన్ని సంవత్సరాలు అనేది ఉండవచ్చు. అందుకే దీన్ని ఇజారా లేదా ఫార్మింగ్ సిస్టమ్ అంటాం. మరి వేలం వేసే పద్ధతి ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది అంటే వేలం ద్వారా ఎవరైతే ఎక్కువ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళే హక్కును పొందుతారు. క్లియర్. ఒక నిర్ణీత మోతాదులో వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి పన్ను కడతారు, ఇది క్లియర్. కానీ ప్రజల నుండి వారి ఇష్టానుసారం పన్ను వసూలు చేసుకోవచ్చు. తద్వారా ప్రజలు పేదరికంలోకి వెళ్ళారు, పన్నును చెల్లించే స్థితిలోకి వెళ్ళడం జరిగింది. తద్వారా తిరుగుబాట్లు అనేవి జరగడం జరిగింది. అంటే క్లియర్గా వేలం వేసే లేదా బిడ్డింగ్ మెథడ్ అనేది ఫెయిల్యూర్ అయింది. రెండవది గమనిస్తే శాశ్వత భూమి శిస్తు సిద్ధాంతము, భూమి శిస్తు విధానము అంటున్నాం. దీన్ని మనం ఇంగ్లీష్లో పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటున్నాం. దీనికి మరొక పేరు కూడా ఉంటుంది, అదే జమీందారీ విధానం లేదా బందోబస్తు విధానము అంటాం. మరి బందోబస్తు విధానం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మొఘల్ సామ్రాజ్యంలో ముఖ్యంగా అక్బర్ పరిపాలనలో కనబడుతుంది. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్లు ప్రవేశపెట్టిన విధానమే బందోబస్తు విధానము అంటున్నాం. ఈ విధానం యొక్క పోలికలు మనకు శాశ్వత భూమి సిద్ధాంతంలో కనబడతాయి. అందుకే దీన్ని మరొకటి జమీందారీ విధానము అన్నాం. మరి ఎందుకన్నాము అంటే ఈ విధానంలో పన్నును వసూలు చేసుకునే హక్కును పొందిన వ్యక్తులను మనం జమీందారులు అంటున్నాం.
సో జమీందారులకు శాశ్వత ప్రాతిపదికన అంటే వంశపారంపరమైన హక్కులు అనేవి కల్పించబడ్డాయి. వాళ్ళు పన్నులు రైతుల నుండి వసూలు చేస్తారు నిర్ణీత మోతాదులో. అంటే 10/11 10/11 అంటే 11 పాలలో 10 పాళ్ళు బ్రిటిష్ వారికి పన్నుగా చెల్లించడం జరుగుతుంది. సో అలా హక్కులు పొందిన వ్యక్తులను జమీందారులు అంట. ఈ జమీందారులు ఏం చేస్తున్నారు? రైతుల నుండి పన్నులు వసూలు చేస్తున్నారు. మరి ఎవరి సహాయంతో వసూలు చేస్తున్నారు అంటే సింపుల్, జమీందారులు రైతుల నుండి పన్నులను వసూలు చేసుకోవడానికి నియమించబడిన అధికారులను శిరస్తదారులు అంటారు. సో శిరస్తదారుల ద్వారా జమీందారులు పన్నులు వసూలు చేస్తారు. అందులో 10/11 వంతు ఎవరికి అందిస్తారు? మనకి బ్రిటిష్ వారికి చెల్లించడం జరుగుతుంది. ఈ శిస్తు అనేది శాశ్వత ప్రాతిపదికన జరుగుతుంది. సో శాశ్వత ప్రాతిపదికన జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా నిర్ణయించారు? ఎవరు నిర్ణయించారు? గమనిస్తే కారన్ వాలిస్, అప్పటి రెవెన్యూ ప్రెసిడెంట్ అయిన సర్ జాన్ షోర్, అదేవిధంగా రికార్డు కీపర్గా వ్యవహరించే జేమ్స్ గ్రాంట్, ఈ ఇద్దరి సహాయంతో కారన్ వాలిస్ ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. 1793 నుండి ఇది అమలు చేయబడుతుంది. సో మరి ఈ విధానాన్ని రూపొందించడానికి క్రైటీరియా ఏంటి అంటే 1791 జనాభాను ఆధారితంగా చేసుకుని ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. ఈ శిస్తు అనేది శాశ్వతంగా ఉంటుంది. మరి ఇలాంటి ఈ విధానం ఎక్కడ ప్రవేశపెట్టబడింది అంటే బెంగాల్, బీహార్, ఒడిస్సా మరియు ఉత్తర భాగంలో కొన్ని, సో యూపీ లాంటి వారణాసి వంటి ఉత్తర భాగంలో కొన్ని ప్రాంతాలలో మనకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో చరిత్రకారుల ప్రకారం ఈ విధానానికి మరొక పేరు పెట్టారు, అదే సన్ సెట్ లా అంటాం. సన్ సెట్ అంటే సూర్యాస్తమయం అంటున్నాం. సూర్యాస్తమయానికే ఈ శిస్తు అనేది బ్రిటిష్ వారికి అందించాలి. సో అందుకే దీనికి మరొక పేరు సన్సెట్ లా, జమీందారీ విధానం, బందోబస్తు విధానంగా పిలవడం జరిగింది. మరి ఇలాంటి ఈ శాశ్వత భూమి సిద్ధాంతం లేదా జమీందారీ విధానం ఎప్పుడు రద్దు చేయబడింది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950-51లో భాగంగా జమీందారీ రద్దు చట్టాలను తీసుకురావడం జరిగింది ఆనాటి ప్రభుత్వం అంటే నెహ్రూ ప్రభుత్వం. అలాంటి జమీందారీ విధానాల రద్దులో భాగంగా ఈ జమీందారీ అయిన శాశ్వత భూమి సిద్ధాంతం రద్దు చేయబడింది. సో మరి ఇలాంటి సిద్ధాంతం ఎందుకు ఫెయిల్యూర్ అయింది? గమనిస్తే మొదటిది గమనించండి, హక్కును పొందే వ్యక్తులను జమీందారులు అంటాం. 10/11 ప్రభుత్వానికి చెల్లిస్తారు, క్లియర్. కానీ వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళను వసూలు చేస్తున్నారు, రైతులను దోపిడీకి చేస్తున్నారు. తద్వారా రైతులు పేదరికంలోకి వెళ్తారు. ఒకటి. సో ఏ రైతు అయితే పన్ను కట్టడో ఆ కట్టని భూమిని వేలం ద్వారా జమీందారులు పొందడం జరిగింది. అంటే క్రమంగా జమీందారులు భూస్వాములుగా మారిపోయారు. కొద్దిగా ఉన్న భూస్వాములు మరింత బలమైన భూస్వాములుగా మారిపోయారు. వాటిపైన స్వతా హక్కులను పొందడం జరిగింది. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జమీందారీ వ్యతిరేక తిరుగుబాట్లు అనేవి కూడా చాలానే వచ్చాయి. సో అందువల్ల శాశ్వత భూమి సిద్ధాంతం కూడా మనకు ఫెయిల్యూర్ అయింది. సో మూడో సిద్ధాంతాన్ని గమనిస్తే మనకు రైతువారీ విధానము అంటాం. సో రైతువారీ సిస్టమ్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్నిట్లో పోల్స్తే ఇది ఒక రకంగా మంచిది. సో మరి ఏంటి రైతువారీ విధానం అంటే అలెగ్జాండర్ రీడ్, రెండవ అలెగ్జాండర్ రీడ్ సేలం కేంద్రంగా ఈ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. మరి సేలం ఎక్కడ ఉంది? తమిళనాడులోని భాగం. అలాంటి తమిళనాడులోని భాగమైన సేలం వద్ద 1792లో ఈ రైతువారీ విధానాన్ని మొదటిసారిగా అనుసరించాడు రెండవ అలెగ్జాండర్ రీడ్. ఈ విషయాన్ని గమనించాడు అప్పటి దత్తత మండలాల కలెక్టర్. సో దత్తత మండలాల కలెక్టర్ ఎవరు? సర్ థామస్ మన్రో. సో ఈ విధానాన్ని దత్తత మండలాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఆ ప్రయత్నంలో భాగంగా రైతువారీ విధానం దత్తత మండలాల్లో కూడా ప్రవేశపెట్టబడింది. ఎవరి వల్ల? మనకు థామస్ మన్రో వల్ల దత్తత మండలాలలో ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి అలాంటి దత్తత మండలాలకు మనకు క్లియర్గా రాయలసీమ అంటున్నాం. సో అలాంటి దత్తత మండలాల్లో థామస్ మన్రో ప్రవేశపెట్టారు. సో దీని యొక్క లక్షణాలు ఏంటి గమనిస్తే మొదటి లక్షణం, సో ఈ విధానం ప్రకారం 50 నుండి 60% పన్ను అనేది వసూలు చేయబడుతుంది. సో ఈ పన్ను వసూలు చేయడానికి కూడా క్రైటీరియా తీసుకున్నారు. ఒకటి, భూమి యొక్క ఫర్టిలిటీ, సారవంతతను ఆధారంగా చేసుకున్నారు. దిగుబడిని ఆధారంగా చేసుకోవడం జరిగింది. ఉత్పత్తి దిగుబడిని ఆధారంగా చేసుకుని 50 నుండి 60% పన్ను అనేది విధించబడేది. మరి ఇలాంటి విధానం ఎక్కడ ప్రవేశపెట్టబడింది? మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలో ఎక్కువగా దీన్ని వినియోగించారు. సో ఈ బొంబాయి విధానం ప్రకారమే తెలంగాణ కేంద్రంగా భూమి శిస్తు విధానాలు ప్రవేశపెట్టబడ్డాయి. ముఖ్యంగా నిజాం పరిపాలన కాలం బాగా గమనించి, అంటే దీని ఆధారంగానే మనకు నిజాం కాలంలో కూడా రైతువారీ విధానం అనుసరించబడుతుంది. సో మరి ఇలాంటి ఈ రైతువారీ విధానం ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది? ఫస్ట్ చూడండి, 50 to 60% పన్నును వసూలు చేయడం.
మరి ఆ పన్నును ఏ విధంగా చెల్లించాలి? నగదు రూపంలో చెల్లించాలి. పన్ను అనేది అధికంగా ఉంది, పన్ను అనేది నగదు రూపంలో చెల్లించాలి, తప్పనిసరిగా చెల్లించాలి, నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ 4 కండిషన్ చూడండి. ఫస్ట్ 50 to 60% పన్ను చెల్లించాలి, నగదు రూపంలో చెల్లించాలి, నేరుగా చెల్లించాలి, ప్రభుత్వానికి చెల్లించాలి. సో దీనివల్ల ఏమవుతుంది? ప్రజలు అధిక పంట వైపు వెళ్ళడం జరిగింది, లాభార్జన వైపు వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు ఆహార పంటలు పండిస్తున్న రైతులు వాణిజ్య పంటలపైకి, కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్ళారు. సో పత్తి, జనుము లాంటి కమర్షియల్ క్రాప్ వైపు వెళ్ళారు. అప్పుడు ఏమైంది? ఆహార ధాన్యాల యొక్క దిగుబడి తగ్గింది, ఆహార కొరత అనేది ఏర్పడింది. ఈ సందర్భంలోనే మనకు బెంగాల్ కరువును గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఆహార కొరత అనేది ఏర్పడి వాణిజ్య పంటల యొక్క తాకిడి అనేది పెరిగింది. 1, ఆహార పంటల యొక్క దిగుబడి తగ్గింది. 2, పన్ను ఎక్కువగా ఉండడం. 3, నగదు రూపంలో చెల్లించడం వల్ల రైతులు ఎందులోకి వెళ్ళారు? పేదరికంలోకి వెళ్ళారు. 4, 5 అతి ముఖ్యమైన అంశం ఏంటి? ఏదైనా కరువు ఏర్పడిన సందర్భంలో, డ్రాట్ ఏర్పడిన సందర్భంలో కూడా ఎలాంటి ఎగ్జెంప్షన్ ఇవ్వలేదు. సో అందువల్ల ఈ భూమి శిస్తు విధానమైన రైతు వారి విధానం ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఇది మనకి ఎన్నవుతుంది? 3వది అవుతుంది. 4వది గమనిస్తే మహల్ వారి విధానము అంటున్నాం. మహల్ అనే పదాన్ని గమనించాలి. మహల్ను యూనిట్గా తీసుకోండి. ఏంటి మహల్? గ్రామం లేదా గ్రామాల సముదాయం అవుతుంది. గ్రామం లేదా గ్రామాల సముదాయం, వీటిని ఎస్టేట్ లేదా సంస్థానాలు అంటాం. సో దీన్ని సింపుల్గా మహల్ అనవచ్చు. గ్రామాల సముదాయాన్ని మహల్ అంటాం. మహల్ని యూనిట్గా తీసుకుంటూ మనకు శిస్తు అనేది నిర్ణయించబడుతుంది. మన ఆ శిస్తుని ఎవరు వసూలు చేస్తారు? ఆ గ్రామ సభలో ఉన్న వ్యక్తులు వసూలు చేసి ప్రభుత్వానికి నిర్ణీత మొత్తాలలో చెల్లించడం జరుగుతుంది. సో దాన్ని మనము మహల్ వారి విధానము అంటున్నాం. సో మన మహల్ వారి విధానం ప్రకారం వసూలు చేసే వ్యక్తులకు శాశ్వతమైన ఉందా అంటే శాశ్వతం కాదు. అంటే ప్రతి 20 లేదా 30 సంవత్సరాలకు ఒకసారి ఈ పన్నును మార్చే అవకాశం బ్రిటిష్ వారు తీసుకోవడం జరిగింది. మరి ఎంత పన్ను ఉండేది మహల్ వారి విధానంలో అంటే దాదాపు 50% వరకు పన్ను అనేది రైతుల నుండి వసూలు చేయబడేది. అందులో నిర్ణీత మొత్తంలో బ్రిటిష్ వారికి గ్రామ సభ లేదా వసూలు చేసే వ్యక్తులు అందించారు. సో ఇక్కడ గమనించాలి. మరి ఇలాంటి విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే మొదటిసారిగా 1822లో హోల్డ్ మెకంజీ ప్రవేశపెట్టడం జరిగింది. సో 1833లో విలియం బెంటిక్ దీన్ని సవరణ చేశారు, మరింత సరళీకృతం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు క్లియర్గా మహల్ వారి విధానంలో ఉన్న 2 వ్యక్తులు హోల్డ్ మెకంజీ మరియు విలియం బెంటిక్ ఉంటారు. మరి ఈ విధానం ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే నేటి ఢిల్లీ, ఆగ్రా, వెస్ట్ ఉత్తరప్రదేశ్, అయోధ్య, గంగా తీరం, పంజాబ్, మధ్య భారతం. సో ఇలాంటి ప్రాంతాలలో ఈ విధానం అనేది అమల్లో చేయబడింది. మరి ఇలాంటి మహల్ వారి విధానం ఎందుకు ఫెయిల్యూర్ అయింది? 1, భూమి విభజన చెందడం వల్ల చిన్న చిన్న హోల్డింగ్ లేదా కమతాలుగా మార్పు చెందడం. కాబట్టి ఉత్పత్తి పెరగదు, దిగుబడి ఉండదు, పన్ను కట్టలేక ఉన్న భూమిని అమ్ముకోవడం జరిగింది, పేదరికంలోకి వెళ్ళారు. అంటే క్లియర్, భూమి విభజన వల్ల చిన్న చిన్న కమతాలు ఏర్పడడం ఒకటో రీజన్. పన్ను దాదాపు 50%గా ఉండడం వల్ల నేరుగా కట్టలేని పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళడం 2. 3వది అతి ముఖ్యమైనది 1857 తిరుగుబాటుకి ఒకానొక కారణం మనకి ఈ మహల్ వారి విధానము అవుతుంది. సో దీనివల్ల అది క్లియర్గా ఫెయిల్యూర్ అయింది. అంటే మొత్తంగా గమనిస్తే బ్రిటిష్ వారు తమ భూమి శిస్తు విధానాల వల్ల వాళ్ళు బలపడ్డారు, భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకునే పరిస్థితిలోకి లేదు. ఎందుకు? ఈ భూమి శిస్తు విధానం యొక్క టార్గెట్ ఏంటి? వాళ్ళకు డబ్బులు దోచుకోవాలి. అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటాం చూడండి, సంపద తరలింపు సిద్ధాంతం ఇదే చెప్తుంది. వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి? భారతదేశంలో ఉన్న సంపదని, భారతదేశంలో వివిధ రూపాలలో ఉన్న సంపదని లండన్కు తరలించడమే వారి యొక్క అంతిమ కర్తవ్యం. సో ఏ విధంగా ఉండాలి విధానము అంటే పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధానంగా ఉండాలి, అభివృద్ధికి మార్గంగా ఉండాలి. కానీ అభివృద్ధి లేకుండానే దోసుకునే మార్గాన్ని వాళ్ళు అనుసరించడం జరిగింది. సో అలాంటి క్రమంలోనే బ్రిటిష్ వారు తమ పరిపాలనా కాలంలో సామాజికంగా ఉన్న కొన్ని సాంఘిక దురాచారాలను రూపుమాపే ప్రయత్నం చేశారు. అబాలిషన్ ఆఫ్ ఎవిల్స్ ఇన్ ది సొసైటీస్ అంటారు. సామాజికంగా ఉన్న కొన్ని దురాచారాలు ఏంటి అవి? 1, సతీ నిషేధము అంటాం, అబాలిషన్ ఆఫ్ సతీ. మరి ఎప్పుడు వచ్చింది, ఎవరు చేశారు అంటే విలియం బెంటిక్ 1829 డిసెంబర్ 4 రెగ్యులేషన్ 17 తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులేషన్ 17 ప్రకారం ఏది తొలగించబడింది? సతీ ఆచారం తొలగించబడడం జరిగింది. మరి ఏంటి సతీ? సతీ నిషేధము అంటే ఇక్కడ క్లియర్గా గమనిస్తే పతి మరణించిన సందర్భంలో పతితో పాటు సతిని కూడా దహనం చేసే ప్రక్రియ ముఖ్యంగా రాజపుత్రుల్లో కనబడేది.
సో అదేవిధంగా స్త్రీలు తమ మాన ప్రాణాలు కాపుకునే సందర్భంలో రాజపుత్ర స్త్రీలు అనుసరించే విధానం జౌహార్, ఇది దీనికి దగ్గరగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. సో క్లియర్గా ఈ రాజపుత్రములు ఉన్నత కుటుంబాలు అనుసరించే ఈ సతీ విషయాన్ని నిషేధిస్తూ మనకు విలియం బెల్టిక్ రెగ్యులేషన్ 17 తీసుకొచ్చారు. ఎప్పుడు 1829 డిసెంబర్ 4లో తీసుకురావడం జరిగింది. సో మరి ఇది తీసుకురావడానికి ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్, విలియం కేరీ. విలియం కేరీ తన మిషనరీల ద్వారా, రాజా రామ్మోహన్ రాయ్ తన ఒత్తిడి ద్వారా విలియం బెల్టిక్ నుండి ఈ చట్టం తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఒకటి. రెండవది గమనిస్తే వితంతు రీమ్యారేజ్ యాక్ట్ అంట. వితంతు పునర్వివాహ చట్టం. సో హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకసారి భర్త మరణించిన విడో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. మరి చిన్నతనంలో చనిపోతే పాపం విధవమైన జీవితాంతం కొనసాగాలి. మరి అలాంటి విషయాల నుండి విముక్తి పొందించే క్రమంలో మనకు వితంతు పునర్వివాహ చట్టం లేదా విడో రీమ్యారేజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు తెచ్చారు? 1856 జూలై 26 అంటున్నాము. సో ఈ సందర్భంలో చెప్పిన రెగ్యులేషన్నే రెగ్యులేషన్ 15 అంటాం. 17 అంటే సతీ నిషేధం, 15 అంటే వితంతు పునర్వివాహం అవుతుంది. మరి దీన్ని తెచ్చింది ఎవరు? ఎవరి ప్రోద్బలం వల్ల తెచ్చారు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి వ్యక్తుల యొక్క ప్రోద్బలం వల్ల. ఆ సందర్భంలో లార్డ్ డెలహౌసీ అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వితంతు పునర్వివాహ చట్టాన్ని డ్రాఫ్ట్ చేసింది లార్డ్ డెలహౌసీ, దీన్ని అమలుపరిచింది లార్డ్ కానింగ్. డ్రాఫ్ట్ చేసింది మాత్రం డెలహౌసీ, దాన్ని అమలుపరిచింది లార్డ్ కానింగ్ అమలుపరచడం జరిగింది. మూడో విషయం స్త్రీ శిశు హత్య నిషేధము అంటాము. బాలికలు పుట్టగానే చంపే ఆచారం ఎక్కడ ఉండేది? ముఖ్యంగా రాజపుత్రులు ఉన్నత బెంగాలీ ఫ్యామిలీలో ఈ ఆచారం కొనసాగేది. సో అందుకే ఏం చేశారు? బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్లు తీసుకురావడం జరిగింది. మరి ఎన్ని వచ్చాయి గమనిస్తే 2 వచ్చాయి. 1795, 1804. ఇవి 2 బెంగాల్ రెగ్యులేషన్స్ అంటున్నాం. సో ఇలాంటి క్రమంలోనే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటున్నాం. స్త్రీ శిశు హత్య నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు 1870. మరి చట్టాల యొక్క అంశాలు ఏంటి? ప్రధాన అంశాలు ఏంటి? ఫస్ట్ చూడండి, బెంగాల్ రెగ్యులేషన్ 1795, 1804 ఏం చెప్పారు? రాజపుత్ర బెంగాలీ కుటుంబాలలో ఆడపిల్లలు పుట్టగానే చంపే ఆచారాన్ని నిషేధిస్తూ చట్టాలు తీసుకొచ్చారు. 2. మరి వారికి రక్షణ ఏ విధంగా కలిగించాలి? ఈ చట్టం ద్వారా కలిగించాలి. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే స్త్రీ శిశు హత్య నిషేధం అవుతుంది. అంటే దీని ప్రకారం ఏం కాదు? పిల్లలు పుట్టగానే జననాల యొక్క రిజిస్ట్రేషన్ తప్పనిసరి. తద్వారా ఆడపిల్లలు పుట్టారా మగ పిల్లలు పుట్టారా తెలుస్తుంది, వారి యొక్క సంరక్షణ అనేది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు సింపుల్, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ 1870 చట్టం ప్రకారం పిల్లల జననాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. సో 4 ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటాం. దీన్ని బాల్య వివాహ నిషేధ చట్టము అంటున్నాం. సో బాల్య వివాహాలు అంటే సరిగా పరిపక్వ దశకు రాకముందే వివాహాలు జరిగేవి. సో ఇలాంటి బాల్య వివాహాల్లో భాగంగా చిన్నపిల్లలకు వృద్ధులకు కూడా వివాహాలు జరిగాయి. సో మరి ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేసే క్రమంలో మనకు ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది వచ్చింది 1891. సో ఈ చట్టం ఏమని చెప్పింది అంటే బాలికలకు వివాహ వయసును నిర్ణయించడం జరిగింది 12 సంవత్సరాలు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక వ్యక్తి యొక్క పరిణామ క్రమంలో, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల క్రమంలో 12 లేదా 13 సంవత్సరాలు, అబ్బాయిలలో అయినా 12 లేదా 13 సంవత్సరాల్లో వాళ్ళు యవ్వన దశకు చేరడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశారు? బాల్య వివాహ నిషేధ చట్టంలో భాగంగా 1891 చట్టం ఏమని చెప్తుంది? బాలికలకు 12 సంవత్సరాలు ఉండాలి అనేది లార్డ్ లాన్స్ డౌన్ ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు, ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్. సో దీనిలో భాగంగానే శారదా చట్టము వచ్చింది. శారదా చట్టానికి మరొక పేరే చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అంటున్నాం. సో ఇప్పుడు వచ్చింది 1829 సెప్టెంబర్ 29న రావడం జరిగింది. 1929 సెప్టెంబర్ 29న రావడం జరిగింది. హరిబిలాస్ శారద నేతృత్వంలో ఆమె యొక్క శారద కృషి వలన మనకు శారదా చట్టం లేదా చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది 1929 సెప్టెంబర్ 29న రావడం జరిగింది. సో మరి ఈ చట్టంలో ఏం చెప్పారు? మొదటి అంశం, అమ్మాయిలకు 14 సంవత్సరాలు ఉండాలి, అబ్బాయిలకు 18 సంవత్సరాలు ఉండాలి, అప్పుడే వివాహం చేయాలి. దానికంటే ముందు తెస్తే అది నిషేధించబడుతుంది, శిక్షార్హం అవుతుంది అనేది శారదా చట్టం అవుతుంది. 5 బానిసత్వ నిషేధ చట్టం అంటాం, అబాలిషన్ ఆఫ్ స్లేవ్ అంటాం. సో అబాలిషన్ ఆఫ్ స్లేవ్ లేదా బానిసత్వ నిషేధ చట్టం
దేని ప్రకారం వచ్చింది? చార్టర్ 1833 ప్రకారం వచ్చింది. మొత్తం చార్టర్ చట్టాలు 4 ఉన్నాయి. అందులో 3వ చార్టర్ చట్టమే 1833, 1793, 1813, 1833, 1853. సో 1833 చార్టర్ చట్టం ప్రకారం మనకు బానిసత్వాన్ని నిషేధిస్తూ ఒక చట్టాన్ని తెచ్చారు. ఎప్పుడది? 1843లో తీసుకురావడం జరిగింది. సో 1843 యాక్ట్ దీనికి సంబంధించింది, బానిసత్వాన్ని నిషేధించే చట్టంగా మనం భావించవచ్చు. అదే క్రమంలో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అంటాం. నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 1872లో వచ్చింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి? పాలీగమి, బహుభార్యత్వాన్ని నిషేధించడం దీని యొక్క ఉద్దేశం. దీన్ని రెగ్యులేషన్ 3 అంటాం. ఇప్పుడు 3 వచ్చాయి మనకి. రెగ్యులేషన్ 3 అంటే నేటివ్ మ్యారేజ్ యాక్ట్, రెగ్యులేషన్ 15 అంటే మనకు వితంతు వివాహ పునర్వివాహ చట్టం, రెగ్యులేషన్ 17 అంటే సతీ నిషేధ చట్టం అవుతుంది. మరి నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అబ్బాయిలు ఎంత వయసు? 18 సంవత్సరాలు, అమ్మాయిలు 14 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. సో ఇలాంటి చట్టాల ద్వారా ఆనాటి హిందూ సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను నాశనం చేసే అవకాశాన్ని తీసుకురావడం జరిగింది.